మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినట్టు మీకును అలాగే ఇంతవరకు కార్యక్రమం నడిపించిన సహోదరులకి ప్రభు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాల్పొందిన మీ అందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి ఆరాధనలో భాగంగా చదవబడినటువంటి వాక్యలేఖనాల నుంచి మనం ఒకసారి గ్రంథాన్ని నుంచి ఆలోచించేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే అబద్ధాన్ని బోధించేటువంటి బోధకులు కూడా ఉంటారా, అసలు అబద్ధ బోధకులు ఎవరు అని ఆలోచన చేస్తే గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఆలోచన చేద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచన చేసినట్లయితే గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. ఏమంటే అబద్ధాన్ని బోధించే బోధకులు అసలు ఎవరు, వీళ్ళు ఎలా తెలుస్తారు మనకి? ఎక్కడ చూసిన బైబిల్ అంతా ఒకటే ఉంటుంది, బైబిల్ ఒకేలా ఉంటున్నాయి. 66 పుస్తకాలు తప్ప ఒక పుస్తకం పెరగలే, ఒక పుస్తకం తగ్గలే. కానీ బోధకాలకు వచ్చేటప్పటికి ఒక పుస్తకం ఒకలాగా, ఒక చోట చెప్తే ఇంకో పుస్తకం ఒకలాగా. అంటే ఈ విధంగా జీవించవచ్చు, ఈ విధంగా జీవించకూడదు అని కొన్ని చోట్ల ఉంటుంటే, లేదు ఈ విధంగా కూడా జీవించవచ్చు. అంటే బోధలో ఎలా మార్పు వస్తుంది? మరి అధ్యాయం అంతా ఒకేలా ఉంటుంది, పుస్తకం అంతా ఒకేలా ఉంటున్నాయి. వివరించేటప్పుడు సరిగా వివరించకపోతే కనుక వచ్చేటువంటి అర్థాలు ఏం చేస్తాయంటే ఒకరిని మంచి బోధకుల కింద, ఒకరిని అబద్ధ బోధకుల కింద గ్రంథం తెలియాల్సింది. 2వ అధ్యాయం 1వ వచనంలో గ్రంథం ఏ విధంగా రాయబడి చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. అబద్ధ ప్రవక్తలు అంటే ఒకప్పుడు దేవుడు ఏం జరగబోతుందో దాన్ని ప్రవచించడానికి, ప్రవచనం అంటే జరగబోయేదాన్ని ముందుగా తెలియజేసేది ప్రవచనం అంటారు. ప్రవక్తలు జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయేదాని గురించి చెప్పడానికి దేవాదేవుడు ముందుగానే పంపించేవాడు. ఏ పట్టణంలో అయితే దేవుని అనుసరించి ప్రజలు నడవట్లేదో, ఏ రాజు అయితే దేవుని విడిచి తిరుగుతున్నాడో, ఎవరినైతే దేవుడు ఎన్నుకోవాలనుకుంటున్నాడో వాళ్ళందరి దగ్గరికి ముందు దేవాదేవుడు తన సేవకులైనటువంటి వారిని పంపించేవాడు, లేదా ప్రవక్తలు పంపించేవాడు. ఇదిగో మీరు లోపం ఉంది, దిద్దుబాటు చేసుకోండి, లేదంటే కనుక రాబోయే ఒకరిది ఇలా ఉంటుంది అని ముందుగానే తెలియజేసేవారు. సరి చేసుకుంటే బాగానే ఉండేది, సరి చేసుకోకపోతే కనుక వీళ్ళు ఏదైతే చెప్పేవారు అదే జరిగితేరాల్సిందే, జరిగేది. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనుషులు భయపడి లేకపోతే రాజుకు భయపడి మాట్లాడడం మారిస్తే, దేవుడు తెలియజేయమని కాకుండా దాన్ని వేరే విధంగా వెళ్తే వాళ్ళని ఏమన్నాడంటే అబద్ధపు ప్రవక్తలు అన్నాడు. ఉదాహరణకి ఒక రాజు పలు దేశం మీదకి వెళ్ళడానికి అడుగుతున్నాడు, ఎల్లొచ్చా నేను జైపోతానంటే అనేక మంది ప్రవక్తలు, మీరు వెళ్ళండి దేవుడు మీ విజయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాను అంటున్నాడు రామోత్కి మీదకి వెళ్ళడానికి. తర్వాత ఎవరన్నా ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరు ఉన్నారని ఒక రాజుగారు అడుగుతారు. నికాయన వాడు ఉన్నాడు అన్నారు, తీసుకురండి అంటే ఆయన వచ్చి నీకు విజయం మాత్రం రాదంటే ఎంతో తిరుగురావు అంటున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ నీకు విజయం కలుగుగాక, విజయించగలుగుగాక, ఇదిగో కాడి ఇలా ఎరగొట్టేసి ఇదిగో దేవుడు మతాలు అందరూ కూడా ముందు ఇలా ఎరగొట్టేస్తారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుడి పేరునే చెప్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు. అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళు ఆ కాలంలో ఎలా అయితే ఉన్నారో రాజుల దగ్గర, అధికారుల దగ్గర, ఈనాడు కూడా అబద్ధాలు బోధించేవారు ఎక్కడున్నారు అంటున్నాడు? మీలోనే అంటున్నాడు. అప్పుడు అబద్ధ ప్రజల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు అబద్ధాలు బోధించేవారు మీలోనే. అంటే మన సమాజంలో మన మధ్య వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు వేరే రంగుతో ఉండరు, వేరే డ్రెస్ కోడ్ అంటూ వాళ్ళు ఉండదు. ఎలా ఉంటారంటే మళ్ళాగే ఉంటారు, మళ్ళాగే తింటారు, మళ్ళా మాట్లాడతారు, మళ్ళాగే అన్నీ ఉంటాయి. కానీ నిజాలు మాత్రం ఎప్పటికీ ఒకవేళ చేస్తున్నా ఆ నిజాలతో కలిపి ఒక అబద్ధం కలిపి దాన్ని ఏం చేస్తారంటే చెరిపేస్తారంట. అలా చెరపడం దేవుడికి ఇష్టం కాదు. అలా చేసిన వాళ్ళు ఉదాహరణకి యెరొబోము దగ్గరికి వెళ్ళి ఒక ప్రవక్తను పంపించాడు. యెరొబోము దగ్గరికి వెళ్ళి ఇదిగో వెళ్ళి యెరొబోము బలిపీఠం మీదకి వెళ్ళి అర్పించేస్తున్నాడు. అర్పించేసి అన్నాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు చెయ్యి ఎత్తాడట, పుష్టి కింద వచ్చేసింది. అర్థమైపోయింది నేను ప్రవక్త అని చెప్పి. నువ్వు వెళ్ళి ప్రకటించేసి మళ్ళీ ఆ గ్రామంలో ఉండకుండా వచ్చేసి
ఎక్కడ కూడా భోజనం చేయొద్దు అన్నాడట. ఎవడో అబద్ధం చెప్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. దేవుడి మాట మీరేడా అనుసరించాడా? మీరితే ఏమైంది? గాడి మీద ప్రయాణం చేసేవాడిని గాడిని ఏం చేయలేదు, కానీ మనిషిని మాత్రం సింహోషి చంపేసింది. అంటే ఎవరు అబద్ధికులు అంటే దేవుని మాట వినని వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలు. దేవుడు చెప్పినట్టు చేయకపోయిన వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలు. ఆనాడు ప్రజల్లో ఉన్నారు. ఈనాడు మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు అంటున్నాడు. అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తే అక్కడ జవాబు వస్తుంది. వీరట తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు అంటున్నాడు. ఎవరు మనల్ని కొనుక్కున్నది అంటే యేసుక్రీస్తు వారు. ఏమిటి కొనుక్కున్నారని మనల్ని అంటే బాప్తిసం పొందిన మన అందరినీ కాదు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారికి అమ్ముడైనట్టే ఆయన కొనుక్కున్నారు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. తండ్రి కొరకు ఒక రాజ్యంగా మనందరిని కూడా కొనడానికి తానే ఒక బలిపశువు అయ్యి తన యొక్క రక్తం చిందించి మనందరి నిమిత్తం మన పాపాలను విమోచించి ఆయన సొత్తుగా చేసుకున్నారు. ఇప్పుడు దేవాలయం సొత్తు అయిపోయాం కాబట్టి ఇప్పుడు అలాంటి కొన్న ఆయన్ని విసర్జిస్తున్నారట. అంటే ఎవరైతే ఆయన రక్తంచే కడగబడ్డారో ఆ కడగబడిన వారు ఏం చేస్తున్నారంటే కొంతకాలం అయ్యేటప్పటికి అబద్ధ బోధ బోధించడం ద్వారా యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేస్తున్నారు. బోధించింది ఇదే గ్రంథంలోనే. వాళ్ళు కూడా ఇంకా అంతకాదు ఎంత కదని పాటలు పాడేయచ్చు, అంతకాదు ఎంత కానీ బోధన చేయొచ్చు, కానీ ఎవరిని పక్కన పెడతారంటే ప్రభువుని పక్కన పెడుతున్నారు. అలాగ అర్థం కాదు అది. అంటే నేను ప్రభు మాట వినట్లేదు, ప్రభు చెప్పాలని చెప్పట్లేదు కాబట్టి నేను ఆయన విసర్జించానన్న సంగతి ఆయనకు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ ఎవరికి అర్థం కావట్లే. వాళ్ళ ఒక అబద్ధ బోధకులు అన్న సంగతి అర్థం కావట్లేదట. దానివల్ల ఏమవుతుంది అని ఆలోచన చేస్తే వారంటే తమకు తామే శీఘ్రంగా అంటే తొందరగా నాశనానికి పోయే మార్గంలో వాళ్ళే కలుగ చేసుకుంటారట. అబద్ధం ఇక్కడ బోధించేవాడు నేనైనా, దాన్ని ఖండించకుండా విన్నటువంటి మీరైనా, ఇలాంటి ఎవరైనా సరే శీఘ్రంగా నాశనానికి పోతారన్న సంగతి తెలియాల్సింది. స్కూల్లో ఒక పాటను తప్పు చేస్తే 2 3 ఆరని చెప్తాడు ఏ మాస్టర్ అయినా. 2 3 ఎంత అన్నాడు అనుకోండి, పిల్లలన్నా ఖండించాలి, లేకపోతే అలా రాస్తున్నప్పుడు విన్నటువంటి చూసినటువంటి తల్లిదండ్రులన్నా వదిలేస్తారా? 2 3 ఆరని సంగతి అందరికీ తెలుసు. దాన్ని అబద్ధంగా మారిస్తే ఖండిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఖండించకపోతే కనుక మొదట్లోనే ఖండించకపోతే కొంచెం అలా అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని ఖండించడం అనేది కష్టపడుతున్నాడు. తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకోవచ్చు. నాశనకరమకు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారట. అంటే పబ్లిక్ ఏం చెప్పరు. భిన్నాభిప్రాయాలు అంటే అక్కడికి వెళ్తున్నావు అలాగే, ఇక్కడికి వెళ్తున్నావు ఇలాగ, అలా కాదు ఇలా కాదు అలాగని ఇవ్వాలి, ఎన్ని అంటే తన వైపు తిప్పుకోవడం కోసం ఎన్ని నాటకాలు చేస్తున్నారంటే ఇవన్నీ కూడా రహస్యమైన వాటిని రహస్యంగా అంటే తెలియనివ్వరు బయటికి. ఈ భిన్నాభిప్రాయాలు అంటే రహస్యంగా బోధిస్తారట. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు అంటున్నాడు. అబద్ధ బోధకుల దగ్గర పోకిరి చేష్టలు ఉంటాయి అంటున్నాడు. పోకిరి చేష్టలు అంటే వాళ్ళ దగ్గర పైనుంచి వచ్చే జ్ఞానం చొప్పున నడుచుకున్న జీవితం ఉండదు. అల్లర చిల్లరగా తిరుగుతారట. పోకిరి చేష్టలు అంటే వెర్రి మాటలు మాట్లాడతారంటే దేవుడికి సంబంధించిన మాటలు వారు మాట్లాడరు. ఎంతసేపు యాలాపాలాలు యక్షికాలు కామెడీగా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రోజు సంఘాలు వెళ్ళిపోతూ ఉంటుంది, జీవితం కూడా అలాగే వెళ్ళిపోతుంది తప్ప దేవుడు మహిమపరిచిన జీవితం వాళ్ళలో ఉండదట. పోకిరి శాస్త్రం అనుసరించి నడుతురు. వీరిని బట్టి ఏ మార్గం దూషించబడుతుందంటే సత్య మార్గము. ఎవరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుందో వారే అబద్ధ బోధకులు. అదే అబద్ధ బోధకులు సంఘం అంటున్నాడు. ఎవరిని బట్టి ఒకవేళ నన్ను బట్టి కనుక సత్య మార్గం దూషించబడుతుంటే ఇది దేవుడికి సంబంధించింది కాదు. అలా ఎవరైతే బోధించడానికి ఇక్కడికి వచ్చిన వాడు సత్యాన్ని బోధించగా అబద్ధాలు బోధిస్తుంటే ఆయన బట్టి సత్య మార్గం దూషించబడుతుంది కాబట్టి అబద్ధికులుగా తీర్చబడుతున్నారట. అబద్ధ బోధకులు సత్య మార్గం దూషించబడును. వారు అధిక లోబులై అన్నాడు. అధిక లోబులై అంటే వారు ఎవరంట? లోబంటే పిసినారికి లోబి అంటాడు. కానీ అధిక లోబులు అంటే ఆ పిసినారిలో పిసినాస్తాం అంటే ఇంకా ప్లేట్ కడగవసరం లేదు. ఇంకా అంటే ఆకు బయట వేస్తే కదా ఏ పెట్లాలో తింటాయి కదా అందులో ఉంటే ఇంకా ఆకు శుభ్రం చేయవసరం లేదా, మొత్తం తినేస్తాం. కానీ ఎవరికి ఏం కూడా
అమ్మో ఇది వదిలేస్తే మళ్ళీ మెట్లు తింటే మీ తింటే మై తింటే అంత పిసినారు మాట. ఉన్న దాంట్లో ఇంకా అసలు ఎవరికి ఏ విధలేనటువంటి పిసినారంటే ఎవరు అబద్ధ బోధకులు. అందరినీ పురుగులుతాడు కానీ అది మాత్రం ఎవడట పిసినారు. అది లోబులై కల్పనా వాక్యం చెప్పుచు అన్నాడు. ఇంతకీ వాస్తవాలు అయ్యి ఉన్నది ఎప్పుడంటే గ్రంథంలో ఉన్నది, గ్రంథంలో ఉన్నదానికి కల్పించి చెప్తే దాన్ని ఏమన్నాడంటే కల్పన వాక్యాలు అంటున్నాడు. అలా కల్పించి చెప్తే ఏమవుతుంది అని అంటే చెడిపోద్ది అంటున్నాడు. ఈ దేవుని యొక్క వాక్యానికి అటువంటి ఏది కలిపినా సరే ఆ మార్గం చెడిపోద్ది. ఎన్ని పాలైనా సరే దాంట్లో పెరిగేస్తేనే ఏదో 10 చుక్కేస్తేనే పెరిగవుతుంది. అంతే పదలేదు కొన్ని పాయిజన్ చుక్కేస్తే తాగలవా అలాంటి దాన్ని కలిపి చెప్పడం అనేది పాయిజన్ లాంటిదండి. సత్య మార్గాన్ని దూషించేదట. అది కల్పించిన వాక్యాలు చెప్పొద్దు అంటున్నాడు. అలా చెప్పకపోతే లాభం ఉండదు అంటుంది. ఉన్నది చెప్పండి, లాభం ఉంటుంది. గేదె పాలు పితికినట్టు పోసేయండి, లాభం ఉంటుందా? ఉండదు. మరి లాభం కావాలంటే ఏం చేయాలి? కొన్ని కలుపుతావు, అడిగితే ఉండవు. అవి మమ్మల్ని తెలిసిపోయినట్టు నీళ్ళు కలిపినట్టు. ఒరిజినల్ పాలు తాగేవాడికి నీళ్ళు కలిపితే తెలిసిపోద్ది. ఎప్పుడు నీళ్ళు పాలు తాగేవాడికి నీళ్ళు కలిపినా అలాగే ఏం కావాలంటే చీప్గా కావాలి కాబట్టి నీళ్ళు కలిపినట్టు పాలు ఎక్కువ కావాలి. దాంట్లో పాలు కావాల్సిన క్వాంటిటీ కావాలి, ఫుల్ కావాలి. కొంచెం కలిపినప్పుడు మాట్లాడలేదనుకోండి, సర్లే ఏదో కొంచెం గేదె పలసకిచ్చినట్టు ఉంది అని అనుకున్నాడు అనుకో, రేపొద్దుందా ఇంకొంచెం కలుపుతాడు. అప్పుడు అడగడు యాడికి గేదె ఎక్కువ నీళ్ళు తాగేస్తుంది అంటాడు. మళ్ళీ ఈడు ఆయనకు అంటారు కదా గేదె ఎక్కువ నీళ్ళు తెచ్చి పాలు పారేస్తుంది కదా, పాలు నీళ్ళు కాదు కదా. మూడో రెండు ఏం చేస్తాడు, ఇంకా నీళ్ళు పాలు నీళ్ళు కలుపుడు. మా క్యాన్ దగ్గర అయినా సరే వస్తాతో ఏం చేస్తాడు, క్యాన్లో సగం నీళ్ళు నింపుకుని వస్తాడు. మీకు తెలుసా కదా అది వచ్చేటప్పుడే. అందుకంటే అతను పాలు వేసుకుంటాడు, మళ్ళీ అమ్ముతాడు కదా, అందులో సగం నీళ్ళు వేసుకుని క్యాన్లు తెచ్చేసుకుంటూ ఉంటాడు. మరి ఫస్ట్ రీడింగ్ వేస్తాడు, ఆ పాలకి నీళ్ళు వేస్తూ ఉంటాడు. ముందు అమ్ముడు కొనుక్కున్న వాళ్ళు అందరూ పక్కన పెడతాడు. ముందు ఈ పాలన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని అమ్ముడు ఆల్రెడీ అందులో ఉంటాయంటే మిక్స్ అయిపోయింటే కొన్ని నీళ్ళు అంటే నీళ్ళలో పాలు కలుపుతూ వల్ల ఏమవుతుంది, ఏమొస్తుంది? 4 రూపాయలు పట్టున్నాడు, దాన్ని లీటర్ 2 లీటర్లు చేస్తున్నాడు. ఎంత మిగులుతున్నాయి? సగం లాభం పట్టింది. ఇందులో కూడా ఏం చేశారంటే ఈ కల్పించిన వాక్యాలు చెప్తా ఉంటే లాభం వస్తూ ఉంటుంది. అంటే జోకులు వేస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. మీరు ఎన్ని పాపాలు చేసినా కానీ ఆ పాప విషయం మాత్రం ఇక్కడ ఎత్తకూడదు. కొనసాగించండి, మీరేం పర్లే, మాకు అక్కడ పరలోకం అనేది ఉంది, అందరికీ ఉంటుంది పరలోకం అని చెప్తే ఎవడు మారుతాడు? జీవితాలు మార్చుకోరు, చర్చికి మారు, జీవితాలు మాత్రం మారు. కాబట్టి కల్పించిన వాక్యాలు చెప్తూ మీ వలన లాభం సంపాదించుకొందురు అన్నాడు. లాభం సంపాదించుకొందురు సంఘానికి కాస్తున్నది. ఈ లాభం సంఘానికి కాదు, బోధించేటువంటి అబద్ధ బోధకుడికి అంటాడు. అక్కడ అబద్ధాన్ని బోధించే వాడికి లాభం వస్తుందట. వీడేం చేస్తాడంటే ఎవరు ఏం చేస్తారు, కల్పించి అంటే ఏయో అబద్ధాలు చెప్పి లాభం సంపాదించుకుంటారట. వీళ్ళందరినీ ఏమన్నాడంటే అబద్ధ బోధకులు అన్నాడు. వీళ్ళే అక్రమకారులు అన్నాడు. అక్రమంగా సేవ చేసేటువంటి వారన్న సంగతి తెలియజేస్తున్నాడు. లాభం సంపాదించుకుందరు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము ఉనికి నిద్రపోదు. ఈనాడే కాదు, ఆనాడు కూడా ప్రవక్తలు ఏం చేశారంటే కూలి కొరకు కొంతమంది, కూటి కొరకు కొంతమంది దేవుని యొక్క మాటని మార్చేసారట, సోచి చెప్పేవారట. ఒకసారి ఆలోచన చేద్దాం, గ్రంథానికి వెళ్ళి ఇలా కూడా ఉంటారా జనాలు? మేక రాసిన గ్రంథానికి వెళ్తే 3వ అధ్యాయము, మేక రాసిన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలోకి వెళ్తే అక్కడ గ్రంథం ఏ విధంగా తెలియజేస్తుంది. జనాన్ని తన దేవుని యొక్క ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించాల్సిన ప్రధానులు కానీ దేవుని పిల్లలకి దేవుని మార్గాన్ని ఇంకా విశదపరిచి వాళ్ళు బలపరచవలసినటువంటి ఒక పరిశీలే కానీ ఎవరైనా కానీ నాయకులు ఉన్నవారు ఏం చేయాలి, ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తే జనుల ప్రధానులు జనులకి ప్రధానులు ఉన్నటువంటి వారంట లంచం పుచ్చుకుని తీర్పు తీస్తున్నారు. లంచం దేవుని దృష్టికి మంచిది కాదు, అది న్యాయానికి గుడిదనం కలగజేస్తుంది. కాబట్టి లంచం తీసుకోవడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ
జనుల మీద ప్రధానంగా పెట్టిన వారు ఏం చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారంటే కాని పని దాని కోసం కొంత సొమ్ము సమకూర్చుకుంటున్నారు. వాళ్ళ నిమిత్తం వారి యాజకులు ఏం చేస్తున్నారట, కూలికే బోధిస్తున్నారట. కూలికి బోధించేవాడు ఏం బోధిస్తాడు, వాళ్ళకి నచ్చేటట్టు చెప్పాలి. దేవుడికి నచ్చేటట్టు చేస్తే కూలిస్తాడా, ఎవడు? మరి అలాంటప్పుడు ఇందులోకి ఎందుకు రావడం, దేవుని పనికి ఎందుకు రావడం? దేవుని పని యథార్థంగా చేయలేనప్పుడు, దేవుడు మెచ్చేటువంటి బోధ చేయలేనప్పుడు మనుషులు మెప్పించే బోధ ఎందుకు చేయాలి అంటే కూలి కోసం అంటుంది. కూలి కోసం చేస్తున్నాడు. ప్రవక్తలు ద్రవ్యం కోసం, ద్రవ్యం కొరకు సోది చెప్తున్నారట. ప్రవక్తలు ఏం జరగబోతుందో, దేవుని మార్గాన్ని విడిచి తిరిగితే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో చెప్పాల్సిన ప్రవక్తలు సోది చెప్పడం మొదలు పెట్టారట. ఎంతమంది లేరు ఈరోజు సోదిగా అంటారు బోధకులు అనేవాళ్ళు. గ్రంథం తెలియాల్సిందమ్మా. అంటే ద్రవ్యం కోసం ఒకడు, కూలి కోసం ఒకడు, కూటి కొరకు ఒకడు ఏం చేస్తున్నాడు, బోధని మార్చేస్తున్నారు. అంటే పరలోకం కోసం మాత్రం ప్రయాసపడాలి. వీళ్ళందరినీ కూడా ఏమంటాడంటే ఫిలిప్పీ పత్రిక వచ్చేటప్పటికి పౌలు గారు ఏమంటాడంటే వీళ్ళని క్రీస్తు సిలువు కట శత్రువులుగా చూపిస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని బోధకులు అంటారండి. క్రీస్తు సిలువుకే శత్రువులట. అంటే ఏ క్రీస్తు వారికి త్యాగాన్ని ఏం చేస్తున్నారంటే చులకం చేసేసారు వీళ్ళంతా. 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడంటే మాదిరికరమైన జీవితం లేదు వీళ్ళకి. బోధకు తగినట్టు జీవితం లేదట. బోధకుడు బోధిస్తే దానికోసం ఏదో చేస్తారు. ప్రభువుని విసర్జించడం కాదు, ప్రభువుని అమ్మేస్తున్నారు. ప్రభు సంఘం తాగట్టు పెట్టేవాళ్ళు కూడా లేకపోలేదు. 3వ అధ్యాయం 18వ వచనం అనేకులు క్రీస్తు సిలువకు ఎందుకు నడుచుకుంటున్నారు? సిలువకు శత్రువులుగా. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు శత్రువులు మనందరం. అంటే క్రీస్తుని ఎరగక ముందు శత్రువులు. ఎలా శత్రువులు అంటే దేవుడిని ఎరగిన వారు. మనం నిజ దేవుడిని ఎరగక మనం విగ్రహాలు పట్టుకుని వీళ్ళే మా దేవుళ్ళు అని రాత్రుల్ని, రంపల్ని, చెట్లని, పుట్లని, కోటల్ని, కోనలు అన్నింటినీ పూజించిన వాళ్ళం. కానీ నిజ దేవుడు ఎవరో తెలిసిన తర్వాత ఆయన తన కుమారుడు గారి ఆత్మ సంకల్పంలో వచ్చిన తర్వాత ఆయన పక్కన పెట్టి ఇప్పుడు ఆయన్ని అమ్మేస్తుంటే, ఆయనే తాకట పెట్టేస్తుంటే, ఆయన యొక్క రక్తాన్ని వ్యర్థపరుస్తుంటే ఆయన అంటున్నాడు ఆయన శత్రువులుగా మారిపోతున్నారంట. ఆయన త్యాగానికి యేసుక్రీస్తు యొక్క సిలువ కట్టి శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరి గురించి అనేక మర్యాదలు చెప్పి ఇప్పుడు కూడా పౌలు గారు ఎందుకు ఏడాలి, ఈనాడు ఎందుకు ఏడుస్తున్నారు? అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా ఎందుకు ఏడుస్తారంటే మాకు ఏమీ లేదు, తింటాక లేదు, ఉంటాక లేదు, మమ్మల్ని పోషిస్తలేదు, ఏమట్లేదు. ఎవరికి? మా సంఘంలో ఎంతమంది లేరు ఇలాంటి బతుకులు కలవాలి లేరా? సంఘంలో అందరూ ఉన్నవాళ్ళేనా అంటే పేదలు ఉంటారు, తింటాక లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు పట్టించుకుంటున్నావా? ఎంతసేపు నాకు 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 ఇంట్లో ఒక ఆయన ఉంటాడు. ఎన్ని ఇచ్చినా లేదే మాకు సంఘం పట్టించుకోదండి, మాకేం సంఘం ఎందుకు పట్టించుకోకుండా ఇన్ని సంవత్సరాలు చాలా చేస్తున్నావా అంటే ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఉండడానికి రాత్రి మా సోదరి యొక్క గృహంలో చెప్పుకున్నాం, తినడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. బాగా ఆరోగ్యాలు అయితే 4 పూటలు తింటారేమో. తర్వాత కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి. ఇంకేం కావాలి? మరి సంఘం ఇంకేం పోషించాలి? ఈయనకు ఒక ఇల్లు కట్టేవాళ్ళు సంఘం, ఈయనకు ఒక స్థలం ఇవ్వాలి సంఘం. ఈయన ఎక్కడికి వెళ్తే కాలు మీద కాలు నడకూడదు. ఏవాలి? బైకులు కూడా బయలుదేరకూడదు, కార్లు ఇచ్చేది. మరి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు సిలువుకి శత్రువులే. ఆనాడు వాళ్ళు అలా చేయలే, ఉన్నందులో చేశారు, వాళ్ళు పరిధిలో మాత్రమే చేశారు. అది కూడా సంఘం ద్వారా చేశారు. సంఘం ద్వారా కార్యక్రమాలు జరగాలన్న సంఘం తెలియజేశాడు. సంఘం ద్వారానే సువార్త అనేది క్రీస్తు యొక్క జ్ఞానం ప్రకటింపబడాలని గ్రంథంలో తెలియజేయబడింది. ఏడుస్తున్నాడట. వారికి ఏంటి అంటే నాశనమే వారికి. ఎవరైతే క్రీస్తు సిలువకి శత్రువులుగా మారుతున్నారో వాళ్ళందరికీ కూడా నాశనం. అంటే ఆ సంఘానికి కూడా ఏముందంటే అది ప్రభు యొక్క సంఘం కాదంటుంది. అబద్ధ బోధ బోధించే సంఘం కానీ, అబద్ధ బోధని అంగీకరించే సంఘం కానీ, అబద్ధ బోధకి అలవాటు పడిపోయిన సంఘం కానీ అది క్రీస్తు సంబంధించింది కాదు. కాబట్టి దానికి ఏముందంటాడంటే నాశనమే దానికి అంతమంటున్నాడు. అంటే ప్రభు యొక్క రాకుండా ఏముందంటే నాశనం పోయేది తప్ప ఎత్తబడే సంఘం ప్రభు తెలియనటువంటిది కాదంటుంది. వారి కడుపే వారికి దేవుడు అంటున్నాడు. వాళ్ళ కడుపు నిండిందా? సరిపోద్ది. రేపు ఉందా? 10 సంవత్సరాలు సరిపోద్దా? మన తరంతులు సరిపోద్దా? మన పిల్లలు కూడా సరిపోద్దా?
ఎంతవరకు వెళ్ళిపోతుంది చూడండి అబద్ధ బోధకులది. ఎందుకంటే మీ వల్ల సంపాదించుకుంటారంటున్నాడు పేతురు పత్రికలో. ఈ అబద్ధ బోధకులు మీ వల్లనే లాభం సంపాదించుకుందరు. ఎలా అంటే కల్పన వాక్యం చెప్పి వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎంతో అతిశయపడుతున్నారు. నువ్వు సరిగ్గా కనబడలేదన్నా వాళ్ళు సిగ్గులేదట. ఏంటి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నామన్నా సిగ్గులేదట వాళ్ళకి. ఎందుకు మాట్లాడుతున్నామని వాళ్ళకి సిగ్గులేదట. కానీ వాళ్ళకి ఏం కావాలంటే ధనం మాత్రమే కావాలి, ఇంకేం అవసరం లేదు. మీ వాళ్ళు సంపాదించుకోవాలి. ఆ కింద అంటున్నాడు కదా, వారు తాము సిగ్గుపడవలసిన సంగతి ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే. మరి భూ సంబంధమైన వాటి అందు మనసు ఉంచేవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్రీస్తులో కడగబడిన వాడు ఎలా అవుతాడు? ఒకవేళ క్రీస్తులో కడగబడిన వాడైతే అపోస్తుల బోధ అనేది తప్పే కదా. కొలస పత్రికలు చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 8 రాస్తున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతూ ఈ లోకంలోనే మేము ధనం సంపాదించుకోవాలి, కానీ మేమేమేమో పిస్తాదానంగా ఉంటూ ఇతరుల దగ్గర సంపాదించుకునే వాళ్ళు అందరూ కూడా అక్రమంగా సంపాదించుకునే వాళ్ళే. వాళ్ళు అబద్ధ బోధకులు అంటున్నాడు. 3వ అధ్యాయం కొలస పత్రికలో 2వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి అంటున్నాడు. మనసు పెట్టుకోదు భూ సంబంధమైన వాటి మీద. ఇల్లు కట్టుకోద్దు అంటారు. కట్టుకో, ఇల్లు నీకు ఉన్నంతలో కట్టుకో, కష్టపడి కట్టుకో. కానీ అక్రమ సంపాదనతో కట్టుకుంటే ఎప్పటికైనా కూల్ చేస్తారంటున్నాడు దేవుడు. అక్రమం కట్టుకుంటే సేవకుడైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేవుడు కదా అవసరంలా. దేవుడికి యథార్థమైన బ్రతుకులు కావాలంటున్నాడు. సేవలో ఉన్నావా, సేవ చేయి. సేవలో ఉన్నంతలోనే సంతృప్తి పడు, లేదా కష్టపడు. నెలకి ఇక్కడే ఉదాహరణకి 10,000 రూపాయలు చేతికాడికి లేనటువంటి లగ్జరీ జీవితం, ఏ సంపాదన లేకుండా సేవ మీద ఉన్నవాడే చేస్తున్నాడంటే ఏంటి అర్థం? నెలంతా కష్టపడితే 10,000 రూపాయలు వస్తున్న చేతికాడికి లేనటువంటి జీవితం, ఏ పని పాట లేకుండా నేను దేవుని పని మీదే ఉన్నాను అని చెప్పుకునేటువంటి వాడు లగ్జరీగా జీవిస్తున్నాడంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సేవకుడు అంటారా? ఎక్కడో జరుగుతుంది మూలి అంటే, అంత వస్తుందంటే ఎక్కడో మూలి అనేది జరుగుతుంది. ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు అలా ఇచ్చేమని చెప్పలే. దేవుడు సేవకుని పోషించమన్నాడు. అంతవరకు అంటే తినడానికి, కట్టుకోవడానికి లోటు లేకుండా చూడాల్సింది సంఘమే. కానీ ఆయనకి లగ్జరీగా తీసుకుపోతే సంఘం కూడా నాశనానికి అది ఆశీర్వాదకరం కాదంటున్నాడు. సంఘానికి ఉపయోగించాలి ధర్మంతా కూడా. అందుకే అంటాడంటే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనుకోండి. ఎందుకంటే మీరు చచ్చిపోయారు కదా. చచ్చిపోయినప్పుడు మీకు ఎందుకు ఈ లగ్జరీ జీవితాలు? అందరూ ఎలా ఉన్నారో అలా జీవించడానికి ప్రయత్నం చేయండి. మాకు ఎక్కడ రాలేమండి. ఎప్పుడు ఒకప్పుడు ఎండలో తిరిగిన బతుకులు, ఇప్పుడు ఎండలో వెళ్ళాలంటే స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది కదా, కరెక్ట్ మారిపోద్ది. ఏంటి ఈ లగ్జరీ జీవితాలు? ఒకప్పుడు మనం వేసుకునేమో 200-300 రూపాయలు సరిపోయి ఇంటి దగ్గర, ఇప్పుడు వేల మీదకి వెళ్తాయి. కారణం అంత వచ్చేస్తుంది ఆదాయం. కష్టపడట్లే. కష్టపడు, నీకు ఏదో జాబ్ ఉంది, కష్టపడి పని చేసుకుంటున్నావు, నువ్వు ఎంత కొనుక్కో, 10,000 రూపాయలు కొట్టుకుంటున్నావు, ఇంకేం పర్లే. కానీ పోషించబడ్డానికి ఏ కష్టం లేకుండా దేవుని పని మీద స్వార్థ చేసేవాడు స్వార్థ మీదే బ్రతకాలని ఉందిగా ఉంది. ఎంతవరకు అంటే నువ్వు నీ కుటుంబం తినడానికి, ఉండడానికి, పోషించబడ్డానికి అంతే. అంతేగాని నువ్వు లగ్జరీ జీవితం జీవించడానికి ఒకవేళ ఎలాంటి పనులు చేస్తుంటే అబద్ధ బోధకుల లిస్టులోకి వెళ్ళిపోతున్నాడు. ఏ సేవకుడైనా సరే, ఏమి నేనైనా సరే. అందుకే అంటున్నాడు, మీరు మృతి పొందుతుంది మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టింది. మన పనులు జరగాలని చెప్పి అబద్ధాలు కల్పించకూడదు అంటున్నాడు. మనం సంపాదించుకోవడం వరకు అబద్ధాలు కల్పించొద్దు అంటున్నాడు. కల్పించిన ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఎవరంటే బిలాం అనేవాడు. మీకు బాగా తెలుసు. ఏం చేశాడు బిలాము? మనకి సంఖ్యాకాండంలో ఆయన గురించి ఏమి రాయబడలే, ఏం చేసాడో రాయబడలే. అంటే ఆయనకి మనసులో ఒకటి ఉంది ఇన్పుట్, కానీ బయట చెప్పట్లే. దేవుడికి మాత్రం తెలుసు. వాళ్ళకి మనుషులకు తెలియదు. ఏమంటాడంటే సంఖ్యాకాండానికి వెళ్తే సంఖ్యాకాండంలో 22వ అధ్యాయము, సంఖ్యాకాండానికి వెళ్దాం. అలాంటి ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఈనాడు మీలో అబద్ధ బోధకులు ఉంటారు. ఇలాంటి వారు ఉంటారు. బయట ఇలా నిలబడిన ఒకలాగా ఉంటారు, ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఇంకొకలాగా ఉంటారు. మారిపోతారు వాళ్ళు. 22వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం.
వారు అంటే బాలాకు అనేటువంటి రాజు, మోయాబు దేశానికి రాజు. బాలాక్ అనే ఆయన బిలాం ప్రవక్త ఉంటే బిలాం దగ్గరికి పంపించాడు అంటే కొంతమందిని. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు వారి దేశం మీద నుంచి కనానికి వెళ్ళడానికి దారి అడిగారు. ఇవ్వనన్నాడు. ఏమనంటే ఇప్పుడు వీళ్ళు కనుక వెళ్తే మన దేశం నుంచి వీళ్ళు అయిపోతుందిగా, ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయాలి. వీళ్ళు చూస్తేనేమో ఇశ్రాయేలులో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. బాలాకు భయపడ్డాడు. ఇదేం చేయకుండా మన దేశంలో ప్రవక్త ఉన్నాడు కదా బిలాం అనేవాడు, ఈ దేవుడి యొక్క ప్రవక్త చేత శపించేస్తే జనం అందరూ కూడా శపించబడిపోతారు, సింపుల్గా అయిపోద్ది అనుకున్నాడు. ఏం చేశాడంటే ఇప్పుడు బిలాం దగ్గరికి అంట మనుషులు పంపించాడు. అతను అంటున్నారు, బిలాం దగ్గరకు వచ్చి బాలాకు మనుషులు అంటున్నారు, నీవు దయచేసి నా అద్దకు వచ్చుటకు ఏమి అర్థం చెప్పొద్దు అంటే బాలాకు దగ్గరికి రావాలకు బిలాం అనేవాడు. నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పేదవో అది చేసేదను, కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. అందుకు బిలాము అంటే సిప్పోరు కుమారుడు బాలాకు అంట ఎంత చెప్పి పంపించాడంటే ఈ విషయాలన్నీ కూడా. బిలాము చూడండి పైకి ఏమంటున్నాడు, అది లోనే ఉందో ఆలోచించేద్దాం. పైకి ఏమంటున్నాడు 18వ వచనం, బాలాకు అనేవాడు అంటే రాజు తన ఇంటెడు వెండి బంగారాలు నాకు ఇచ్చినను. ఇంటెడు ఆయన ఇల్లు ఎలా ఉంటుంది, మన ఇల్లులా ఉండవు. రాజుగారి ఇల్లు ఎంత ఉంటుంది, ప్యాలెస్ కదా. ఏదో 2 వాళ్ళు ఇస్తున్నాడు, 10 తులాలు ఇస్తున్నాడు అంటే కనుక ఏం బల్ల లేదో 10 తులాలు ఇస్తున్నాడు అంటే ఇంటెడు వెండి బంగారం ఎంత కేసాడు చూడ ప్లాన్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇలాంటి చెప్తారు ఏమని, ఇంకో నీ ఇంటెడు వెండి బంగారం ఇచ్చినా కానీ రానట్టు అంటే ఎంతకన్నా ఎక్కువ ఒక బిల్లాకి ఇంతకన్నా ఎక్కువ ఇస్తే వస్తాడేమో అని నేను ఎక్కడ పెట్టేసాడంటే అక్కడ చాలా పెద్ద చేసే ప్లాన్. కానీ ఇంటి వెండి బంగారం ఇచ్చినా కానీ కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మెరలేను. పెద్ద భక్తి పనుల్లో కనపరుచుకుంటున్నట్టుగా నా దేవుడు ఏం చెప్తే నేను అదే చెప్తాను తప్ప బాలాకు అనేవాడు నాకు తన ఇంటి వెండి బంగారం ఇచ్చినా సరే నేను చెప్పలేను అంటున్నాడంట. చెప్పలేనంటున్న వాడు వెళ్ళాడు. భర్త మీద వెళ్దామా అంటే ఇతను హృదయం దేవుడు ఎరిగి సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. కానీ వెళ్ళి కానీ నేను ఏం చెప్తాను అదే చెప్పాను. ఈయనేమో ఇశ్రాయేలు శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడేమో దీవించి చేస్తున్నాడు ఆయన నోటి ద్వారా. ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, నువ్వు ఇక్కడ రా, ఇక్కడ బలి పెట్టాలి కట్టు, ఇక్కడ బల్లి అని ఆ రాజు తీసుకెళ్తాడు. ఈ బల్లి ఎత్తే దేవుడు సాధ్యపడతాడు, నువ్వు శపించా అంటాడేమో అని బిలామే ఉద్దేశం. అంటే బిలాం అనేవాడు దేవుడు ఏం చెప్తే అదే చెప్పాలి. ఇంక 3 సార్లు అట దీవించేసాడట. పదవలే ఆఖరిని ఇక్కడ ఏమవుతాడంటే 24వ అధ్యాయానికి వచ్చేదానికి వాళ్ళు దీవించేసాడు. 24వ అధ్యాయానికి మళ్ళీ ఏమంటున్నాడంటే 10వ వచనం, అప్పుడు బాలాకు కోపము బిలాం మీద పడింది. ఈ బాలాకు అనేవాడికి ఏంటి ఎన్ని చోట్ల తీసుకుని నువ్వు దీవింద్రో కానీ చేపించట్లేదు, నేను ఎందుకు తీసుకొచ్చాను అని చెప్పి ఆయన కోపం వచ్చేసిందట. కనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాము అంటున్నాడు, నా శత్రువులు శపించడం నిన్ను పిలిపించింది కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించేశావు, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళు, నేను నిన్ను మిక్కిలి గర్భచ్యుతునని చెప్పింది కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచేసాడంటే దేవుడు అనేవాడు నేను నీకు ఎలాంటి ఘనత ఇవ్వాలనుకుంటున్నా అది లేకుండా చేసేసాడు, కాబట్టి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నాడట. అందుకు బిలాము బాలాకు తన ఇంటిని వెండి బంగారం నాకు ఇచ్చినను నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను, యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికిదని నీవు నా అద్దెకి పంపి నీ దూతలతో నేను చెప్పలేవా? పై మాటకి పడుతుంది. ఇప్పుడు ఈయన కావాలి. పేతురు పత్రిక వెళ్తే ఒకసారి ఆలోచించేద్దాం. 2వ పత్రికలోని ఇలాంటి అబద్ధ బోధకుల గురించి, బిలాము లాంటి అబద్ధ బోధకులు ఇప్పుడు మంచోళ్ళ కనిపిస్తున్నారు బిలాము. అలాగే చాలా మందికి వాళ్ళకున్న బంధుత్వాలను బట్టి, బంధాలు బట్టి, స్నేహాన్ని బట్టి మనుషులుగా కనపరచు బోధించేవాడు. కానీ లోపల ఉన్నటువంటి ఇన్పుట్ ఒకసారి ఆలోచన చేస్తే
ఆ 2వ అధ్యాయంలో 15వ వచనంలో తెలియజేస్తున్నాడు ఈ బిలాము గురించి. ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి లోపం కనిపించట్లేదు బిలాంలో. బిలాం ఏమన్నాడంటే దేవుడు నాకు ఏం సెలవిస్తే అదే చెప్తా, దేవుడు నాకు ఏం సెలవిస్తే అదే చెప్తా అని ముమ్మాలు దీవించేస్తాడట. బాలాకు కోపం వచ్చేసింది. గటౌట్ అన్నాడట. నేను చెప్పాను కదా అప్పుడేని అని అంటున్నాడు. కానీ బాలాకి రహస్యంగా చెప్పిన ఒక మాట ఉంది. ఆ మాట వల్ల ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మంది చచ్చిపోయారట. అది ఏం చెప్పాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలో రాయించిన ఈ విషయాన్ని పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు, తిన్నని మార్గమును విడిచి, దేవుని మార్గం దేవుని మాట ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండదంటే అబద్ధాలు ఉండవు. తిన్నని మార్గాన్ని విడిచి బెయోరు కుమారుడు బిలాము పోయిన మార్గాన్ని బట్టి త్రోవ తప్పిపోయి అన్నాడు. అంతే. ఏ త్రోవ తప్పించేశాడు? ఎలా త్రోవ తప్పించేశాడు? తిన్నని మార్గం చెప్పేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఎలా తప్పించేసాడు? వీళ్ళకి ఈయన వల్ల ఎలా అయింది అని ఆలోచన చేస్తే వీక్నెస్ పట్టింది. ప్రజలకి వీక్నెస్ ఈ అబద్ధ బోధకు లాభం. ప్రజల్లో ఏ వీక్నెస్ ఉంది అని అంటే, ఏమైనా ఉండో వాళ్ళని ప్రార్థన చేస్తే, లేకపోతే ఉపవాసాలు ఉంటుంటే, లేకపోతే సంఘానికి రోజు భోజనాలంటే తిరగండి అంటాడు కదా, అన్నీ అబద్ధాలే. నువ్వు తిరిగిన దేవుడు స్వస్థపడుతుంది, తిరగకపోయినా హాస్పిటల్కి వెళ్ళి మనకు స్వస్థపడుతుంది. చర్చకు వస్తేనే కాదు, ఒక మంచి డాక్టర్ మనం వైద్యం చేసినా వస్తుంది. ఒకవేళ మనం చచ్చిపోవడమే ఖాయం అనుకుంటే ఎంత మంచి డాక్టర్ అయినా ఎంత గొప్ప డాక్టర్ చేసినా చచ్చిపోతాం. అది బయట ఉన్న వాళ్ళకి ఉంది, దేవుళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఉంది. కానీ లేనిది ఏంటంటే పరలోకం మాత్రమే. దేవుడు వెంబడించే వారికి, యథార్థంగా బతికే వారికి పరలోకం ఉంది. దేవుళ్ళు లేనటువంటి వారికి పరలోకం లేదని సంగతి గ్రహించాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే తిన్నని మార్గం చదువుకుంటాడట. 16 వర్షాలు అంటున్నాడు, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. తన ఇంటి బంగారం ప్రేమించాడు. అది తెలియట్లా. అప్పుడేమో నువ్వు నీ ఇంటి బంగారం ఇచ్చినా వెండి బంగారం ఇచ్చినా నా బుద్ధి అన్నాడు కదా. కానీ నేనంట దుర్నీతి అంటే దేవుని నీతి కాంది దుర్నీతి. సగం దుర్నీతి కూడా ఏమంటున్నాడు? మొదటి 4 అధ్యాయంలో సగం దుర్నీతి కూడా పాపమట్టుంది. సగం దుర్నీతి కూడా పాపమట. అంటే దేవుని నీతికి విరోధంగా జరిగించే నీతి ఏంటంటే స్వనీతి అన్నాడు దాన్ని. దేవుడేమో ఈయన దీవించరా అంటే ఇప్పుడు ఈయన చేత కాకుండా వారికి వారే దేవుని చేతిలో చచ్చిపోయేలా చేసేటందుకు ఇశ్రాయేలు ప్రజలట తమకు తామే దేవుని చేతిలో చచ్చిపోయేలా చేసేటందుకు. అంటే వెనకాల నుంచి సైలెంట్గా ఎక్కించడం అంటున్నారు. ఏం చేశాడట? ఆ బహుమానం గురించి, ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానం ప్రేమించాను, అయితే తాను చేసిన అతిక్రమణ నిమిత్తము అతడు గద్దెంపబడను. గాడు కూడా మాట్లాడి గద్దించిందంట. అయినా బుద్ధిరాలకి ఏం చేశారట? సంఖ్యాకాండం 25 అధ్యాయం చాలా సైలెంట్ కిల్లర్ అనమాట. అలా నాశనానికి పంపించేటువంటి అబద్ధ బోధకులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే సంఘంలోనే ఉంటారు, సేవకులుగానే కొనసాగుతారు, కానీ జీవితాలు మాత్రం ప్రభువుని అపోస్తుల పోలి జీవితాలు ఉండబట్టింది. సంఖ్యాకాండం 25 అధ్యాయము 1వ వచనం కంటిన్యూషనే కదా అది. 24 అధ్యాయంలో కూడా చెప్పిందామని వెళ్ళాడు, దీవించేసాడు. కానీ 25 అధ్యాయానికి పేతురు గారు తెలియజేశాడు కదా, పేతురు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మను రాయించాడు. ఇప్పుడు ఏమంటాడంటే 25 అధ్యాయంలో ఇశ్రాయేలు షిత్తీములో దిగేవాడుగా ప్రజలు మోయాబు రాజులతో వ్యభిచారం చేయసాగారు. ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటది? ఇశ్రాయేల్ వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి, ఒకడైతే రాళ్ళతో కొడతారు, ఇద్దరైతే రాళ్ళతో కొడతారు. వేల మంది ఇప్పుడు వ్యభిచారం ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవడు కొడతాడు? ఇప్పుడు కొట్టేవాడు కూడా అందులో ఉన్నాడు. ఇప్పుడు ఇంకెవడు కొడతాడండి? ఆయన కొట్టాలి. ఆయన ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నాడు. అంటే కనబడరు అనుకున్నారు వీళ్ళందరూ. అంటే ఈ బిలాము ఏం చేశారంటే బాలాకుతారు, ఆయన నువ్వేం కోపడకు, నువ్వు ఇచ్చే బహుమానం ఇద్ది, కానీ నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ఏంటంటే మీ ఆడల్లో మీ స్త్రీలు చాలా అందగత్తులు కదా, ఆ అందగత్తులో కొంతమందిని తీసుకెళ్ళి మందలు వదిలేయి, ఇంకెలా భార్యలు వదిలేస్తారు, వీళ్ళతో పాటు తిరుగుతారు. దేవుడికి చాలా కోపం. వ్యభిచారం అంటే దేవుడు సహించలేడు. ఆయన మందలో ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నా ఆ పనుకొనంతా ఏం చేస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఏ రిస్క్ తీసుకోవాల్సిన ఏ పొట్టేలు వదిలించాల్సిన నీ జనాన్ని కొంతమందిని తోలన్నాడు. వీళ్ళు వచ్చారు.
స్త్రీలు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది కనెక్ట్ అయిపోతుంటే ఏం చేశారంటే వ్యభిచారం చేసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలు పిలువుగా వీరు భోజనం చేసి వారి దేవతలకి వీక్నెస్ చూసేది. అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అక్క చెల్లి పెద్దోళ్ళు అయితే తల్లితో చూడమని తప్ప ఇంకొకలా చూస్తే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా తీసుకెళ్ళి దేవతల దగ్గర తీసుకుపోయారు. ఇప్పుడు ఒకటి వ్యభిచారం చేయడం ఒక తప్పు అయితే, విగ్రహాల దగ్గర తీసుకెళ్ళి నమస్కరించడం ఇంకొక తప్పు అయితే, వాటికి బళ్ళు అర్పించిన వాటిని కూడా తినిపించేశారు. ఇప్పుడు ఏమైపోయారు? దేవుడికి శత్రువులుగా మారిపోయారు. ఎవరి యొక్క సలహా ఇది? ఒక ప్రవక్త దేవుని యొక్క మాటలు చెప్పాల్సిన వాడు అబద్ధాన్ని ప్రచురణ చేసి ఇశ్రాయేల్ ప్రజల యొక్క నాశనానికి కారణమయ్యారట. ఇప్పుడు ఆయన చచ్చిపోతున్నాడు, కొంతసేపు ఇందులో ఉంటుంది. ఆయన చచ్చిపోతాడు, వీళ్ళు కూడా చచ్చిపోయారు. కాబట్టి అట్లు ఇశ్రాయేలు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను అన్నాడు. రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీసి అన్నాడు. అంటే ఇందులో ఎవరు ఉన్నారు? ఇప్పుడు నాయకులుగా నడిపించాల్సిన వారు కూడా ఇదే తప్పు మార్గంలో ఉన్నారట. ప్రజలకు ఎదురుగా ఊరు తీసేయాలి. ఎందుకని? జాలి లేదా దేవుడికి? ఏ విచారం చేస్తే చంపేద్దడా? ఇంకా వాళ్ళకి జీవితం లేదు. ఇంకా వాళ్ళ కుటుంబంలో మరి రాలే కదా నాయకులు. ఇశ్రాయేల్ ప్రజలు రాలే నాయకులు. మనం అంటాం నువ్వు ఏంటి మందని చెప్పేద్దరా? దేవుడు ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండేందుకు చాలా పాపం ఆయన బాధ ఉంటుందో పక్కన చచ్చిపోతున్నాడంటే మరి చంపడుతున్నారు కదా, చంపించేసాడు. ఇలా చూస్తే ఆనాడు ఎంతమంది అట? 9వ వర్షంలో సుమారు ఎంతమంది చచ్చిపోయారట? 24,000 మంది ఆ తెగులు చేత. ఒక ఊళ్ళో 20 మంది చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఊరంతా భయపడిపోద్ది. 20 మంది ఎందుకు? వరుసగా వారానికి ఒక్కొక్కరు చచ్చిపోతుంది. ముసలో చచ్చిపోతుంటే కాదు ఏం జరిగిపోతుంది. అలాంటిది వ్యభిచారం చేసింది వీళ్ళందరూ కూడా 20,000 మంది చచ్చిపోయారట. ఎందుకు చచ్చిపోయారంటే తప్పు చేయబట్టి. దాన్ని ఏమన్నాడంటే బిలాము నడిచేడు తిన్నని మార్గం చెడిపేసాడట. అలాంటి చెడిపేసే మార్గంలో ఉంటే చాలా జాగ్రత్త. అబద్ధ బోధకులు వీళ్ళంట కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో కూడా ప్రవేశించేస్తారు. కొరింథీ అనేటువంటి పట్టణంలోకి. అందుకని 2వ పత్రిక రాశాడు వారికి. ఈ కొరింథీలో ఉన్న సంఘానికి 2వ పత్రిక ఎందుకు రాశాడంటే ఈ అబద్ధ బోధకులు అక్కడ ఆ కాలంలో కూడా ప్రవేశించేశారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టుగానే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు అని ఎందుకు తెలియజేశాడంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి ఆలోచించేద్దాం. అటివారు క్రీస్తు యొక్క అపోస్తుల వ్యాసం ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులు అన్నాడు. దొంగ అపోస్తులు అంటే అపోస్తులు కాదు, వాళ్ళు దొంగలు పట్టి వేషం వేసుకున్న వారు, వేషధారులు. పైన కిందకి వేసేస్తా ఉంటారు. అంగీలు మెల్ల ఇంత పెద్ద సినిమా వేసేసుకుంటూ ఉంటాడు. జీవితం ఇంకెందుకు మరి ఇంత డ్రెస్ వేసుకు ఈ కోటింగ్లు వేసుకుంటాడు. లేదా ఒక కిరీటం వాళ్ళు పెట్టుకుంటాడు. ఇవన్నీ ఎందుకు? నేను పోపు అంటాడు, నేను తోపు అంటాడు, ఏవో అంటాడు. మరి పరలోకం వెళ్ళలేనప్పుడు ఇవన్నీ ఎందుకంట? ఉన్నది ఎంత? ఒక అరగంట, ఒక 40 నిమిషాలు, మా ఆయన ఒక గంట ఇక్కడ చెప్పి వాకి అంతేనా? ఈ గంటలు కూడా అబద్ధం చెప్పేస్తావా? ఏంటి ఆదివారం ఒక రోజు ఒక గంట ప్రసంగానికి అబద్ధం చెప్పేదంటే మరి వారం అంతా కూడా బ్రతికి ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? పైన ఉన్న రిపోర్ట్ రాత్రికి అది రిపోర్ట్ పంపించాలి కదా. ఎన్ని అబద్ధాలు? మళ్ళీ మాకు 20 మంది ఉంటే 200 మంది ఇంకో ఉన్నాయి కదా చేర్చేది 200 అంటారు. ఎందుకు అబద్ధాలు? ఎవరికో హాస్పిటల్లో ఉన్నవాడు నేను పరామర్శించగా ఐబీసీ పెట్టాడు కానీ అసలు వాడి ఖర్చు అంతా నేనే భరించాను. టిక్ 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 నొక్కి అక్కడ పంపించేస్తూ ఉంటాడు. ఎందుకు ఇవన్నీ? లాభం సంపాదించుకున్నటువంటి అబద్ధ బోధకులు మీలోనే ఉన్నారంటే వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వాసులు కారంటున్నారు. వాళ్ళంటే దొంగ అపోస్తులను మోసగాళ్ళకు పనివారు అన్నారు. అది దొంగలు పనిచేసేటువంటి విషయంలో కూడా దొంగ పనులు అంటే మోసగాళ్ళు అంటే మోసం చేసేవాళ్ళు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఆశ్చర్యం కాదు. సాధారణ తానే వెలుగుదోత వేషం ధరించుకుని ఉన్నాడు.
కనుక వాళ్ళ పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్న గొప్ప సంగతి మరి ఎలా తెలుస్తారు వీళ్ళు? నేను ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాను లేకపోతే నిజాలు చెప్తున్నాను ఎలా తెలుస్తుంది ఇప్పుడు? నేనే కాదు, పోనీ వారం కోసం సంఘాలు తిరుగుతున్నారు అనుకోండి, మీరు ఈ వారంలో అందరూ ఒకలా చెప్తే పర్లే. ఇప్పుడు నేను ఒకలా చెప్పి ఇదే బోధ ఇంకొకటి ఒకలా చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఏది కరెక్ట్? ఇప్పుడు ఒరిజినల్ పీస్ లాగే చైనా పీస్ కూడా దిగిపోయింది. ఇదేమో ఇప్పుడు అయిపోయిందేమో ఎంత 5,000 అంటున్నట్టు, ఇదేమో 500 వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ దిక్కుని చూస్తే రెండు లుక్స్ ఒకేలా ఉన్నాయి. ఎలా తెలుస్తుంది? వాడితేనే కదా, రెండు వాడితేనే తెలుస్తుంది. వాడకపోతే అలా పెట్టి చూస్తే కబోర్డ్లో పెట్టి చూస్తే మనకు తెలియదు, మనం టచ్ చేసి చూడాలి. ఇది కూడా అంతే. ఆ బోధ కరెక్టా, ఈ బోధ కరెక్టా, ఏ బోధ కరెక్ట్ అంటే ఇందులో కావాల్సిందే, గ్రంథంలో ఎలా ఉందా లేదా ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే మరి ఎలా తెలుస్తుంది అంటే యేసుక్రీస్తు అన్నట్టు ఆయన అంటున్నాడు, నేను చెప్తాను కదా ఏంటంటే అంటున్నాడు. మత్తయి సువార్త వచ్చేద్దాం, వచ్చేసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి తెలియాల్సినటువంటి ప్రభువు మనలో కూడా అబద్ధ బోధకులు ఉంటే, మనలో అంటే ఈ రూమ్లోనే కాదు, ఎక్కడైనా సరే, ఏ సంఘంలో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఆయన అంటున్నాడు 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చదివినట్లయితే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి ఆయన అంటూ ఆయన ఏం చేయడు, బాబు ఆ సంఘానికి వెళ్ళొద్దు అని ప్రభు వారి దర్శనంలో కనబడి చెప్పడు, మీరే జాగ్రత్త ఉండండి. ఆ హాస్పిటల్కి వెళ్ళొద్దని ఎవరు చెప్తారు? మనకి ఎంక్వైరీ చేస్తాం కదా, ఆ డాక్టర్ గారికి ఎంత రేటింగ్ ఉంది, ఇప్పుడు బాగా ఈజీ అయిపోయిందిలే. మన తెలియని ఊరు వెళ్ళాలంటే కనుక హాస్పిటల్ డీటెయిల్స్ అన్ని గూగుల్లో అడుగుతుంటే, హే గూగుల్ ఒకసారి చెప్పవా అంటే మొత్తం చెప్పేస్తుంది. ఆ డాక్టర్ బయోడేటా అంతా చెప్పేస్తుంది. ఆపరేషన్ చేశారు, ఇంకెంత రేటింగ్ ఉంది, ఈ చేతిలో చాలా మంది చచ్చిపోయారు కాబట్టి ఒకటే ఇచ్చారు, మీరు దయచేసి ఆయన చేతులు సావద్దు. ఆగిపోతే డాక్టర్ పాపం నిజంగా మంచివాడైనా సరే వాళ్ళు, ఎందుకంటే రేటింగ్ అంతా దాని మీద ఆధారపడిపోయింది కదా. ఇన్ని ఎంక్వైరీలు చేసి వెళ్తున్నాం మనం. మరి బాధ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మేము ముందు నుంచి అదే సంఘం అండి, మరి అది పోతుందిగా ఎడవా ఎడ్డు పాత సంఘం అండి, తల్లి సంఘం అంటాడు. తల్లి సంఘం, పిల్ల సంఘం, కోళ్ళ సంఘం ఏంటి? ఇది వరకు ఆ క్రిస్మస్లు అనేవి ఒకటే ఉండేది, క్రిస్మస్ అనేది. తర్వాత చాలా పేర్లు తగిలించేసారు. ముందు గ్రాండ్ అంటాడు, ఆ తర్వాత ముద్దు క్రిస్మస్ అంట, బాలు క్రిస్మస్ అంట, యవనస్తుల క్రిస్మస్ అంట, స్త్రీల క్రిస్మస్ అంట, ఇంకెన్నో వస్తాయి తెలియదు. కానీ ఇవన్నీ ఎలా వచ్చేసి కల్పించేస్తారు కదా. వెళ్ళే అబద్ధ బాధలు ఏం చేశారంటే సొమ్ము చేసుకోవడం కోసం స్త్రీల దగ్గర అందరిది ఉమ్మడి ఒకటి ఉంటుంది, ఐక్య క్రిస్మస్ అని వీళ్ళందరితో కలిపి పెడతాడు, తర్వాత సెపరేట్ చేస్తాడు. మరి బతకాలి కదా సంవత్సరం అంతా. స్త్రీలారా మీరు అందరూ రండి, యవనస్తులు ఉన్నారా మీరు రండి, సారీ వృద్ధులు ఉన్నారా రండి. మరి ముందు ఇంకేం వస్తాయో తెలియదు. మత్తయి సువార్తలో అంటున్నాడు, అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి, మీరే జాగ్రత్త పడండి. వారు ఎలా వస్తారట? గొర్రె చర్మములు వేసుకొని మీ అందుకు, అంటే అమ్మ మేము ఇలాంటి భేదోళ్ళము, భేద సేవకులు ఏవో చెప్పవచ్చు. మీరు ఒకసారి మా సంఘానికి రండి, దర్శించండి, మేము అడుగు తినేవాళ్ళం, ఇవన్నీ చెప్పవచ్చు. కానీ వెనకాల ఎంత ఉందో తెలియదు. ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అని 52 రోజుల్లో కోట్లెట్ కట్టేసాడు ఒక ఆయన. వెనకాల ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేకుండా 52 రోజులు ఎలా కట్టేస్తారు కోట్లెట్టి? అమ్మాయికి కదండి జనాలు. ఒక రిక్షా తొక్కుని కూడా ఇన్ని వేలు స్పాన్సర్ చేసాడంటే పాపం కుటుంబంలో భోజనానికి కూడా లేదు, ఆడేలా చేస్తాడు అంటే ఇది ఎవరికంటే ఇంకొకటి బిస్కెట్, ఇది పెద్ద శాలరీ వాడికి. అయ్యి బాబు ఆడేది తిస్తున్నాడు, నేనంతే వాళ్ళే. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండే ట్రిక్స్ మట్టుంది. వీళ్ళు ఎలా వస్తారంటే గొర్రెలా వస్తారంట, గొర్రె చర్మాలు వేసుకుని మీ అందుకు ఒత్తిడి. కానీ లోపల వారు క్రూరమైన తోడేలంటే వాళ్ళకి జాలి దయ ఏమి ఉండవు. పోనీ రూపాయి బయట నుంచి తెచ్చినప్పుడు వీడి సొమ్ము కాదు కదా. ఇప్పుడు మన వల్ల సాయం చేయాలి, లేకపోతే సాయం చేసి కూడా దగ్గర పంపించాలి, లేకపోతే మన ఎవరన్నా అడిగి మీకు అందజేయాలి. ఈ 3 చేయకుండా మీ నిమిత్తం అక్కడ అడిగి రూపాయి అడిగి పాలు వేసి 70 తీసుకున్నట్టే అది ఎలా అవుతుంది? సేవ అవుతుందా? ఇలాంటి చాలా ఎగిరిపోతాయండి ప్రభు రావడంలో. అనాథాశ్రయం పెట్టి, వృద్ధాశ్రయం పెట్టి, 100కి ఏమో ఎన్ని వెళ్తే అందుకని చాలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ మంది అబద్ధిలో ఉంటారు. అందులో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉంటారు, అన్ని ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ టైంకి పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు, దానికి ఖాళీ ఉండదు. అలాంటిది
ఎవరో స్పాన్సర్ వచ్చినట్టు మరి ఫోటోలు పంపించాలంటే ఊళ్ళో పిల్లలందరూ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫోటోలు తీసేసి భోజనాలు పెట్టేసి పంపించేవారు. ఇలా బిజినెస్ చేసేవాళ్ళు కూడా లేకపోలే. లేదంటే కానీ మేము ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ పెట్టాలని చెప్పి వేల బ్రతకడం కోసం వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా కోల్డ్ ఫాము ఇలా ఏమి పెట్టుకుంటారు కదా. అలాగ అనాథ పిల్లలని వృద్ధాప్యం ఉన్న వారిని మరి అలాంటప్పుడు పిల్లలు కూడా ఏం చేయాలి? నిజంగా అతను అనాథ పిల్లల మీద లేకపోతే వృద్ధుల మీద అంత ప్రేమ ఉంటే కనుక వృద్ధాప్యులైన తల్లిదండ్రులు కూడా అక్కడే పెడితే లేకపోతే ఆ పిల్లలు కూడా అక్కడే పెట్టి పడుకోబెట్టి అక్కడే చదివిస్తే అందరినీ సమానంగా చూడగలరు. దాని మీద సంపాదించి వీళ్ళు బాగుంటారు. వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు, వీళ్ళ పిల్లలు ఏసీ కోళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆటోల్లోనూ లేకపోతే బోర్డు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో నేను పిల్లలు అప్పుడు వాళ్ళ లెవెలే వేరే ఉంటుంది. మరి వీళ్ళందరూ కూడా అబద్ధికులు కదా. బయట లోపల ఉన్నవాడు చేస్తుంటే పర్లేదు, వాళ్ళ గురించి మాట్లాడలే, వాళ్ళకి తెలియదు ప్రభు గురించి యథార్థంగా ఎలా చేయాలో తెలియదు. కానీ నేను ఒక సేవకుని అని చెప్పి కూడా ఇలాంటి బిజినెస్లు ఎందుకు ఇవి అంటే బ్రతకడానికి సైడ్ బిజినెస్లు ఇవి సంఘం ద్వారా కాల్ చేయడానికి అని అంటున్నాడు. వారి లోపల క్రూరమైన తోడేరు. వారి ఫలం వలన మీరు వారి ఫలాలండి. ఫలాలు ఇవ్వకపోతే ఏ చెట్టు ఏంటో తెలియదు. కొన్ని చెట్లు ఒకేలాగా ఉంటాయి. దాని నారింజ చెట్టు, నిమ్మ చెట్టు, పప్పరమల చెట్టు అంటాం. అవి చిన్నప్పుడు ఆకులన్నీ ఒకేలా ఉంటాయి. అవి ఎదిగి కాయలు కాసేదాకా కూడా కొన్ని చెట్లు తేలం ఏ చెట్టు ఏదనేది మనం కూడా నోరిప్పి తినే కానీ తెలియదు. మనం కొంచెం దగ్గరగా కొన్నాళ్ళు సహవాసం చేస్తేనే కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు తెలియదు. సహవాసం చేసిన ఓహో మనదాకా ఎలా అన్నాడు మేము ఆర్పడి ఏంటి అంటే అసలు రూపం ఇది. మనదాకా దూరం నుండి మాట్లాడి చిన్నపల్లెలన్నీ వేరు, దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు అది అసలు రూపం మటుకు. కానీ జాగ్రత్త ఉండాలంటున్నాడు. అందుకే అంటాడంటే వాళ్ళ ఫలాల వల్ల మీరు తెలుసుకుందరు. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించును, పనికిమాల చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. అబద్ధ బోధకుడు ఎప్పుడు కూడా నిజాలు చెప్పలేడు. ఆయన నిజం చెప్పినా అందులో ఏదో ఒక అబద్ధం కలిపే చెప్పాలి, అన్ని నిజాలు చెప్పలేడు అనుకోండి. కాని చెట్టు మంచి ఫలాలు ఫలించు, పనికిమాల చెట్టు ఎప్పుడు కూడా మంచి కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనారు, పనికిమాల చెట్టు మంచి ఫలాలు ఫలింపనారు. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నుండి నరకబడి అగ్నిలో వేయబడును. ఈ చెట్టు చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి మరి ఇవి కూడా అక్కడికి పోతాయి అంటున్నాడు. కాబట్టి మీరు వారి ఫలాల వల్ల మీరు వారిని తెలుసుకుందురు అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త ఉండాలంటున్నాడు. మాట్లాడే గుడ్డిగా నమ్మద్దు ఎవరిని కూడా. ఈమె రాజరత్నమైనా ఇంకొకరైనా ఎందుకు సేవ చేస్తున్నాడు ఈయన, ఎందుకు నడిపిస్తున్నాడు ఈయన, ఏం బ్రతకడానికా బ్రతికించడానికా, ఎందుకు ఎంత కష్టపడుతున్నాం మనం పర్వతం వెళ్ళడానికేనా, లేకపోతే ఏదో అందరం కలిపి మొఖాలు చూసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికా, ఏదో నాలుగు పాటలు పాడేసాం, వాక్యం చేసేసుకున్నాం, వినేసాం, వెళ్ళిపోయాం, ఇంతే అనుకుంటే ఇది పర్వకు సంబంధించింది కాదు. ఒకప్పుడు మన జీవితానికి ఇప్పుడున్న జీవితానికి మనకు తేడా కనిపించాలి. అది మన మనసాక్షి కనిపించాలి, ఇతరులు కూడా కనిపించాలి అంటున్నాడు. అప్పుడు కిందకు వచ్చేటప్పుడు కొంతమంది ఇలా బోధించే వాళ్ళు అందరూ అడుగుతున్నారంట. చాలా కార్యాలు చేసిన పట్టుకుంది. ప్రభా అని అంట ప్రభుని పిలుపుతున్నారంట. ఆయన అంటాడు, ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఆయన చిత్తం ఏంటో గ్రంథంలో రాస్తున్నారని కూడా కల్పించి వాక్యాలు చెప్పవలసిన అవసరం ఏముంది? ప్రశ్న ఏంటి? ఎందుకు ఆయన ఇందులో ఎందుకు కల్పించేవి, ఇది ఎందుకు ఇది చెప్పట్లేదు, ఎందుకు ఇది దారి చేస్తున్నావు? ఆ దినమంది అనేకులు నన్ను చూసి ప్రభా మేము నీ నామం ప్రశ్నించలేదా, నీ నామన్నే చెప్తా మేము కూడా బయట పట్టుకుని వెళ్ళలేము అని అంటున్నాడు. నీ నామం ప్రవశించలేదా, నీ నామం దెయ్యాలుగా ఉండలేదా, నీ నామం అనేకమైన అద్భుతాలు చేయలేదా, అంటే మొత్తాన్ని ఇప్పుడు రాగాలు కూడా వెళ్ళిపోయి కదా అంటున్నాడు. వెళ్ళిపోయి కానీ దాని మీద ఎంత సంపాదించుకున్నావు, నీ పేరు ఎంత సంపాదించుకున్నావు, నీ ఆస్తులు ఎంత సంపాదించుకున్నావు. దేవుడి నామాన్ని హైలైట్ చేయాల్సిన పోయి ఆయన దేవుడి పేరులోకి ఆ గంటలోకి ఎవరైపోతున్న మనుషులు, ఎక్కడ మనుషుల నామం కనపరచబడుతుందో అది దేవుడికి సంబంధించిన సంఘం కాదంటున్నారు. ఎక్కడ దేవుడి నామాన్ని కనపరచబడుతుందో అది దేవుడికి సంబంధించింది, ఆయన గురించి చెప్పాలి. మండపాలు కొట్టుకుంటానికి మనం పెట్టుకోవాలి సంఘం. దేవుడి నామాన్ని ప్రశ్న చేయడానికి, ఆయన గొప్పతనం సాధించడానికి తప్ప మనుషుల గురించి కాదంటుంది. ఇన్ని చేయలేదా, ఇన్ని చెప్పలేదా అంటే ఆయన అంటున్నాడు 23వ వచనంలో. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమ చేయవాళ్ళ దాని నుండి ఆయన్నే పొమ్మంటుంటే ఆయనకు ఉన్నవారి పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించండి.
వీళ్ళందరూ కూడా ప్రవశించిన వాళ్ళట, యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రవశించిన వాళ్ళట, ఆయన నామంలో అద్భుతాలు చేసిన వాళ్ళట. నేను ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను తెలుసా, నా చర్చిలో ఎంతమంది ఉన్నారో తెలుసా అన్నారు అనుకోండి, నువ్వెవడో అంటాడు. వాళ్ళు ఎవడో తెలీదు. ఆయన అంటున్నాడు ఎంతమందిని నింపావు అంతమందిని నింపావు అంటారు, కానీ నువ్వు ఎంత కూడా కట్టుకుంటున్నావు నీకేం తెలుసా, నీ అరకాలు ఎంత బ్యాలెన్స్ చేసుకున్నావో తెలుసా, అది నువ్వు కష్టపడ్డదా లేదు. ఆయన పేరు సంపాదించుకున్నదంటే అంత కూడా ఎవరి పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా అక్రమకారులే అంటాడు. అక్రమదారులు, అబద్ధవాదులు. ఆయన పేరు మీద చెప్పుకోవాలి, ఏదో బిజినెస్ చేసి సంపాదించుకోవచ్చుగా అంటే బిజినెస్ చేసుకుంటే ఏదో లాభాలు నష్టాలు ఉంటాయి, కానీ ఇందులో నష్టాలు ఉండవు అన్ని. అందుకే సింపుల్ అయిపోయింది. 400 300 ఎడుతున్న బైబిల్ అవుతుంది, వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేస్తే దాని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు, ఇక్కడ ప్రాంగం పెట్టుకుంటే వచ్చేస్తున్నారు. అక్కడ దేవుని వాక్యం అవసరం లే. కొన్ని మీటింగ్లకి ఇక్కడ 45,000 50,000 ఖర్చు పెడుతున్నారు. దేవుని వాక్యానికి ఎంత ఇస్తారు అనుకుంటున్నారు? చోటు అవకాశం ఎంత ఇస్తారు దేవుని వాక్యానికి? 10 నిమిషాలే, 5 నిమిషాలు పెరిగిసేవాళ్ళు ఫస్ట్గా అంటారు. ఎందుకు? పాటలకి ఒక గంట, సాక్ష్యాలకి ఒక గంట. ఈయన సంఘం పెట్టింది ఈయన స్వరక్తం ఇచ్చి పెట్టినట్టుగా ఈయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టమంతా చెప్పుకుంటారు. ఒక గంట 3 గంటలు అయిపోతుంది. ఇంకా 6 భోజనాలు చేయరుగా. ఫాస్ట్ గారికి ఒక గంట 10 నిమిషాలు అంటే దేవుని వాక్యానికి చూడలేదు. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? దేవునికి ఎలా ఘనత జరుగుతుంది, ఎలా మైండ్ జరుగుతుంది? ఇలా సంఘాలు జరిగిందంటే అది ప్రభు సంఘానికి జరిగింది కాదు. ప్రభు సంఘాలు జరగాలంటే ఆయన వాక్యాన్ని మనం చోటు ఇవ్వాలి. ఎందుకు పెట్టేవాడిని? స్వాత ప్రకటించడానికి కదా. ఏం చెప్పుకున్నాం? ఏమి వెళ్ళావు బయటికి వెళ్ళి దానికి ఎంతవరకు మన ఆత్మలకి అది మంచిదైంది ఆలోచించాలంటున్నాడు. కాబట్టి అబద్ధ బోధకులు ఉన్నారు. ఎక్కడున్నారంటే ప్రపంచమంతా ఉన్నారు. ఎక్కడుంటారంటే ప్రతి సంఘంలోనూ ఉంటారు. బోధించే వాళ్ళు ముఖ్యంగా ఎవరు అబద్ధ బోధకులు చూసుకోకపోతే కనుక ఆత్మ సంబంధమైన జీవితం నాశనం అయిపోతున్న సంగతి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలని ఈ మాటలు ఆచరిస్తూ నన్ను ఆచరించుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధ కూడా నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.